వైసీపీ ప్రభుత్వం రైతులకు దాదాపు 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసి వెళ్లిపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 1,000 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బు చెల్లించి రైతులకు అండగా నిలబడింది మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. క్వశ్చన్ నెంబర్ 83 అండి మనోహర్ 83. థ్యాంక్ యూ అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనే దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి. రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండోది, రబీ పంటలో 2023-24 కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది 6,41,129 మెట్రిక్ టన్నులు. దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా 424 కోట్ల రూపాయల 55 లక్షలు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,28,423 మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది 27 కోట్ల 66 లక్షలు. ఏలూరు జిల్లాలో 2,01,369 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది 47 కోట్ల 53 లక్షలు. కోనసీమలో మేము సేకరించింది 1,63,123 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 154 కోట్ల 63 లక్షలు. కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది 25,982 మెట్రిక్ టన్నులు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 9 కోట్ల 49 లక్షలు. బాపట్ల జిల్లాలో 4,981 మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది 10 కోట్ల 54 లక్షలు. అంటే సుమారు 1,32,853 రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1,000 కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష. దాని వివరాలు కూడా ఇస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 27,626 రైతులకు 523 కోట్ల రూపాయలు చెల్లించాం. తూర్పుగోదావరి జిల్లాలో 619 రైతులకు 177 కోట్ల 32 లక్షలు చెల్లించాం అధ్యక్ష. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 600,215 రైతులకు 153 కోట్ల 66 లక్షల రూపాయలు అధ్యక్ష. గౌరవ సభ్యులు బండారు సత్యనారాయణరావు గారు, జోగేశ్వరరావు గారు, బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్ గారు అనుబంధ ప్రశ్నలు, అదేవిధంగా కొన్ని చక్కటి సలహాలు సూచనలు చేశారు అధ్యక్ష. ఎంతో దారుణమైన పరిస్థితి అంటే వ్యవస్థ అధ్యక్ష. గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని, మా యాన్యువల్ టర్నోవర్ సుమారు 20,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే విధంగా, రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారు అధ్యక్ష. ఈ 39,550 కోట్ల రూపాయల్లో కొన్ని స్టాచ్యుటరీ పేమెంట్స్ మేము చేయాల్సి వస్తే ఒక 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వంలో రైతే రాజు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి ఆ గౌరవం దక్కే విధంగా, రైతుతో పాటు ఎవరైతే కౌలు రైతులు మన రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేసుకుంటున్నారో, కష్టపడి అనేక కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో, వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కోసం 100% మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మీకు మాటిస్తున్నాను, ఈ 674 కోట్ల రూపాయలు కూడా 10 రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము
అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ఇప్పుడు రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం అధ్యక్ష. ఈ కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక కన్సల్టెన్సీ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా టీసీఎస్ ద్వారా పారదర్శకంగా ఖచ్చితంగా ఇందాక సత్యనందరావు గారు అన్నట్టు మండలాలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు రైతుకి చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. ఆ మార్పు అనేది మీకు ఖరీఫ్ సీజన్ కల్లా 100% ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండేటట్టు మేము ఆ చర్యలు తీసుకుంటామని మీకు మాటిస్తున్నాం అధ్యక్ష. తేమ శాతం విషయంలో కానివ్వండి, లేదా అక్కడ సిబ్బంది సరైన రీతిలో స్పందించకపోవడం, ఆ విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. వీటన్నిటిపైన కూడా సమగ్రంగా మేము లోతుగా విచారించి తప్పకుండా నేను ఇందాక అన్నట్టు రైతుకే మేము ప్రాధాన్యత ఇచ్చి రైతు మరొక్కసారి కష్టాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కూడా మన ప్రభుత్వం కష్టపడి ముందుకెళ్తున్నాం అధ్యక్ష. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో పర్యటించినప్పుడు కూడా నేను మాటిచ్చాను అధ్యక్ష. చాలామంది కౌలు రైతులు అడిగినప్పుడు మొట్టమొదటిసారి ఒక గుడ్ విల్ జెస్చర్గా మా కార్పొరేషన్ తరఫు నుంచి మేము టార్పాలిన్